దక్షిణ కొరియా దాని మిత్రదేశం అమెరికాకు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం అగ్రరాజ్య అమెరికా ఉద్రిక్తతలు పెరిగేలా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని కిమ్ జోంగ్ ఉన్ ఆరోపించారు. ప్యాంగాంగ్ లో నిర్వహించిన మిలిటరీ ఎగ్జిబిషన్ లో కిమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికాపై పలు విమర్శలు చేసినట్లు అక్కడి వార్తా సంస్థలు వెల్లడించాయి. కొరియా ద్వీపకల్పంలో పోరాడుతున్న పార్టీలు ఇప్పటివరకు అణుయుద్ధ ప్రమాదాలను ఎదుర్కొనలేదని అన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అది అత్యంత విధ్వంసకర థర్మోన్యూక్లియర్ యుద్ధంగా మారేలా కనిపిస్తున్నాయని హెచ్చరించారు. తాము ఇప్పటికే అమెరికాతో చర్చలు జరపడానికి చాలా దూరం వెళ్లామని, కానీ ఎటువంటి ఫలితం లేదని స్పష్టం చేశారు. తమపై దూకుడు శత్రుత్వ విధానాన్ని ప్రదర్శించడంలో అగ్రరాజ్యంలో మార్పు లేదని కిమ్ పేర్కొన్నారు. మరోవైపు ప్రస్తుతం ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య సంబంధాలు మరింత దారుణంగా పతనమవడంతో ఆయుధాలను మరింత అత్యాధునికంగా అభివృద్ధి చేయాలని కిమ్ సైన్యాన్ని ఆదేశించారు. మరోవైపు ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో రష్యా, ఉత్తర కొరియా సంబంధాలు మరింత బలపడుతున్నాయి. కీవ్తో యుద్ధానికి మద్దతుగా 11,000 మంది కిమ్ సైనికులు రష్యాలో శిక్షణ పొందుతున్నారని ఉక్రెయిన్ వర్గాలు ఇటీవలే పేర్కొన్నాయి. అయితే మాస్కోకు ఉత్తర కొరియా సైనికులను పంపడాన్ని అమెరికా తప్పుపట్టింది. ఈ క్రమంలోనే రష్యా, ఉత్తర కొరియా దేశాధినేతలు రక్షణ ఒప్పందాన్ని సైతం కుదుర్చుకున్నాయి. శత్రుదేశం నుంచి తమపై దాడి జరిగితే ఈ రెండు ఒకదానికొకటి సహకరించుకునేలా ఈ ఒప్పందాలు కుదిరినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. అందుకే ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యాకు మద్దతుగా కిమ్ సైన్యాన్ని పంపించినట్లు పలు కథనాలు వెలువడ్డాయి. ఇక ఉక్రెయిన్ యుద్ధం, కొరియా ద్వీపకల్పంలో అమెరికా మిత్రపక్షాల మధ్య పెరుగుతోన్న సైనిక భాగస్వామ్యంతో కిమ్, పుతిన్ల మధ్య స్నేహం మరింత బలపడటం పాశ్చాత్య దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఏ క్షణంలోనైనా అణుయుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.